సినిమాలు, సినిమా వాళ్లు సాధారణ జనాలకి స్ఫూర్తి నిలిపేలా మెలగాలి. కానీ తప్పుదో పట్టించేలా ఉండకూడదు. నిరాశ, నిస్పృహతో ఉన్న ఒక వ్యక్తికి చైతన్యం కలిగించేలా నిలవాలి. కానీ తామే తప్పు చేసి తప్పుడు సందేశం ఇవ్వకూడదు. అసలు విషయానికొస్తే కన్నడ నటుడు హుచ్చా వెంకట్ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఆదివారం వెంకట్ తన గెస్ట్ హౌస్ లో ఫినాయిల్ తాగి పడిపోయాడని, అతని సిబ్బంది సమయానికి అక్కడ ఉండటంతో వెంటనే అతన్ని రక్షించారని చెప్తున్నారు. ఇందుకే వెంకట్ ఈ తప్పుడు నిర్ణయం తీసుకోవటం వెనుక కారణమేంటో తెలుసా? ప్రేమ విఫలమని శాండిల్వుడ్ వర్గాలు చెప్తున్నాయి. కన్నడ సినీ వర్గాల కథనం ప్రకారం వెంకట్ టెలివిజన్ రియాలిటీ షో సూపర్ జోడీలో కంటెస్టెంట్ గా చేస్తున్న రచన అనే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట. ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో వెంకట్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే రచన మాత్రం తాను వెంకట్ ని ఎప్పుడూ ప్రేమించలేదని చెప్తోంది. ఇంతకు ముందు కూడా వెంకట్ కి చాలా వివాదాలతో సంబంధాలున్నాయి. కన్నడ టాప్ హీరోయిన్ రమ్యను పెళ్లి చేసుకున్నానని ప్రకటించి అందరి చేత తిట్లు తిన్నాడు ఈ మహానుభావుడు. ఇప్పుడు మళ్లీ ఆత్మహత్య యత్నం చేసి వార్తల్లోకి ఎక్కాడు.